పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. మొగులయ్య ఇంటి సమస్య కంటి చికిత్స బాధ్యత తీసుకుంటారని కేటీఆర్ హామీ ఇచ్చారు. అయితే ఇటీవల కేటీఆర్ను కలిసిన మొగులయ్య గత ప్రభుత్వం తనకు ఇచ్చిన భూమి విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని, కోర్టు కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన కంటి చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నానన్నారు. తన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని కేటీఆర్కు మొగులయ్య విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో మాట్లాడి భూమి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. 10,000 పింఛన్ చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. అవి 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. కోట్లాస్ ఇచ్చిండు. మా 600 గజాల చోటు ఇచ్చి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు. మాయ ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోట్లు వేసారు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు. షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువ అయింది. మీకు దండం పెడతా. నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. కేటీఆర్ సార్ గారే నాకు ఏమన్నా చేయని మంత్రి సార్. కేటీఆర్ సారు నీ కాలు మొక్కుతా. నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్. నీ పేరు ఉంటుంది సార్. నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా, అందరి దానికి తిరిగినా, ఎవరి దానికి తిరిగినా అయితే లేదు. జీవో కాపీ ఇవ్వాలని అంటే ఇచ్చారు సార్. మొన్న కండు చూపియాలి, మబ్బులలో వచ్చి అద్దాలు తీస్తే కనిపడుతుంది.